వడ, దోశ, సాంబార్. సో మన బాడీ మైండ్ ప్రెసెంట్ లో రెడీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఓకే. పవర్, వాట్ ఈస్ ద స్పెల్డ్ ఆఫ్ పవర్? పవర్ స్పెల్లింగ్ ఏంటి? POWER. ఓకే, వెరీ గుడ్. ఓకే, P స్టాండ్ ఫర్ పర్సెప్షన్. బిఫోర్ దట్ మనము ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి, నిజంగా చెప్తున్నాను, చాలా చాలా వండర్ఫుల్ అట్మాస్ఫియర్. మన యొక్క టీచర్స్ ఇనిషియేషన్ తీసుకొని, నిజంగా ప్రభుత్వ పాఠశాలలో కొన్నిసార్లు మేము వెళ్తూ ఉంటే అట్లీస్ట్ అక్కడ టీచర్స్ కూడా క్లాస్ జరిగే సమయం లోపల ఉండరు, కానీ మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత మంచి టెంట్ వేయించి ఇంత ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజు అయ్యేటటువంటి ఖర్చు వాళ్ళు భరిస్తూ ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టాలి. ఈ చప్పట్లు దానితో మనం కొరియోగ్రఫీ చేసే టైం లోపల స్టాప్ 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 అవసరం లేదు. రెండు చేతులు, ఇంతకు ముందు నవీన్ సార్ చెప్పారు కదా, రెండు చేతులు పైకి లేపండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, రైట్. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. అక్కడ మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ ని అనుసరించి మన క్లాప్స్ అనేటటువంటి ఉండాలి. రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్, గట్టిగా జోర్సే, సూపర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఆపద్దు, స్లోగానే. గ్రేట్ 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 గ్రేట్, సూపర్ సూపర్. ఫస్ట్ ఎప్పుడైనా సరే లిజనింగ్ ఎబిలిటీ అని అంటే బాడీ షుడ్ బి ప్రెసెంట్, మైండ్ షుడ్ బి ప్రెసెంట్. మైండ్ ప్రెసెంట్ లో ఉండాలి, బాడీ ప్రెసెంట్ లో ఉండాలి. నంబర్ 2 ఏంటంటే ఓపెన్ మైండ్ తో ఉండాలి. సపోజ్ నేను ఈ వాటర్ బాటిల్లో నేను వాటర్ నింపాను, కాస్ట్ 50 రూపీస్ అయింది. నేను మిల్క్ నింపాను, కాస్ట్ పెరుగుతుందా? పెరగాలి అంటే ఎప్పుడైనా సరే మన టీచర్స్ చెప్పినప్పుడు ఓపెన్ మైండ్ తో ఉండాలి, క్లోజ్డ్ మైండ్ తోటి ఉండదు. ఓపెన్ చేసినప్పుడే మనం నేర్చుకుంటాం కదా, ఇందులో డైమండ్స్ నింపాలి అంటే ఇది ఓపెన్ చేయాలి కదా. సో ఓపెన్ మైండ్ తో ఉండేందుకోసం ప్రయత్నం చేద్దాం. సో 100% పార్టిసిపేషన్, 100% పార్టిసిపేషన్ ఉండాలి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా విషయం మీ హార్ట్ టచ్ అయింది అనుకోండి, క్లాప్ ద్వారా తెలియజేయండి. అండ్ అంతేకాకుండా నవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వండి, ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడవండి, ఏదనిపిస్తే అది చేయండి. ఓకే, 100% పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఓకే. హాయ్, హలో. P స్టాండ్ ఫర్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెప్షన్? ఆలోచన విధానం. మన దృష్టి ఎలా ఉంటుందో సృష్టి అలా ఉంటుందంట. మనం ఏ విధంగా ఆలోచిస్తే మనకు అలా వస్తుంది. ఈ రోజు చాలా మంది ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే, ఎప్పుడైనా సరే పాజిటివ్ పైన దృష్టి ఉండాలి కానీ నెగటివ్ పైన దృష్టి ఉంటుంది. పాజిటివ్ పైన ఉండాలి కానీ నెగటివ్ పైన ఉంటుంది. రీసెంట్ గా బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంటర్వ్యూలో మాక్సిమం ఏం అడుగుతారు అందరికి తెలుసు, ఓకే. కానీ బిల్ గేట్స్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ యు ఆర్ ద CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, వాట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్స్ అని అడిగాడు. మీరే గనక మైక్రోసాఫ్ట్ CEO అయితే మీ ప్రతిస్పందన ఏంటి అని అడిగాడు. ఎవ్రీబడి గివెన్ లాట్ ఆఫ్ ఆన్సర్స్, బట్ బిల్ గేట్స్ నాట్ ఇంప్రెస్. ఒక పర్సన్ వచ్చేసి, ఆయన పేరు స్టీవ్ బామర్, ఎప్పుడైతే డయస్ పైకి వచ్చాడో ఈ జంప్డ్, లీప్, ఎక్సైటెడ్, ఫైనల్లీ ఎక్స్ప్రెస్డ్ 4 words. దట్ 4 words చేంజ్డ్ హిస్ లైఫ్. ఆ 4 words, ఆ 4 పదాలు తన జీవితాన్ని మార్చేశాయి. ఆయన డయస్ పైకి వచ్చేసి ఏం చెప్పాడంటే, ఐ లవ్ మై కంపెనీ. వెరీ సింపుల్, ఐ లవ్ మై కంపెనీ అనే 4 పదాలు అతన్ని మార్చేశాయి. అందుకే చాలా సార్లు సైకాలజిస్టులు ఏం చెప్తారు అంటే, కష్టపడి కాదు ఇష్టపడి చదవండి. ఆ 4 పదాలకి బిల్ గేట్స్ ఇంప్రెస్ అయిపోయి అతనికి 30,000 సాలరీ ఉన్నటువంటి పర్సన్ ని CEO చేశాడు. మీరు కూడా మీ లైఫ్ లోపల మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క ఎడ్యుకేషన్ నచ్చాలి అంటే, మీ ఎడ్యుకేషన్ లోపల మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలంటే ఫస్ట్ లవ్ యువర్ స్టడీస్. ఒకసారి గట్టిగా చెప్దాం, ఐ లవ్ మై స్కూల్. ఒకసారి ఇంకా గట్టిగా చెప్పాలి, ఐ లవ్ మై స్కూల్. వన్స్ అగైన్, మై డియర్ ఫ్రెండ్, మీ లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే లవ్ యువర్ కెరియర్, యువర్ ఫ్యూచర్. ఎవరైతే ఇష్టపడతారో డెఫినెట్ గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా సరే మీ నెగటివ్ పైన ఫోకస్ కాదు, పాజిటివ్ పైన ఫోకస్ చేయాలి. నిన్న రీసెంట్ గా నేను ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను.
కామారెడ్డి లోపల ఒక కాలేజ్ జూనియర్ కాలేజ్కి వెళ్ళాను. జస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మన్ కీ బాత్ అని ఇట్లా డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేసే టైం లోపల ఒక అమ్మాయి లేచి చెప్పింది, సార్ నన్ను అందరూ పొట్టిది అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నారు. అమ్మాయిని పిలిపించేసి ఒక్కటే చెప్పాను. ఆ అమ్మాయితోటి చెప్పించాను, ఎవరంటున్నారు నేను పొట్టిది అని? నీకంటే హైట్ ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పు. ఏమని సమాధానం చెప్తావు అంటే వారికి ఆ అమ్మాయితోనే చెప్పించాను, మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీరు నాతో మాట్లాడాలి అంటే తల దించుకొని మాట్లాడాలి, కానీ నేను తలెత్తుకొని మాట్లాడుతాను, కబ్బాలిరా అని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్, హైట్ అనేది మన చేతిలో లేదు, కలర్ అనేది మన చేతిలో లేదు. చాలా